నమస్తే. రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి, అనగా వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేర్లో చిన్న మార్పుల ద్వారా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, జనరల్గా జెమ్ స్టోన్స్ అనేవి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటాయి. ఆ జెమ్ స్టోన్స్కి కరెక్ట్ పవర్ ఉంటుందంటారా? అంటే ఏ ప్లేస్ నుంచి వచ్చినా కానీ ఆ పవర్ అనేది దానికి ఉంటుందంటారా? ఎస్ అండి. డిఫరెంట్ కంట్రీ మైన్స్ అనేవి ఉంటుంటాయి. ఆఫ్రికన్ మైన్స్, తర్వాత నేపాల్ మైన్స్ అని అట్లా డిఫరెంట్ మైన్స్ ఉంటాయి. సిలోన్ మైన్స్. సో చాలామందిలో ఇది చాలా డౌట్ వస్తుంటుంది అనమాట, ఏ కంట్రీ మైన్స్ ఎక్కువ పవర్ఫుల్గా పనిచేస్తాయని నన్ను చాలామంది అడుగుతుంటారు. ఏ కంట్రీ మైన్స్ అయినా కూడా వర్క్ చేస్తాయి జెమ్స్లో. అయితే కనకపుష్యరాగంలో సిలోన్ మైన్సే వర్క్ చేస్తాయి, బ్యాంకాక్ మైన్స్ వర్క్ చేయవు. బ్యాంకాక్లో హీట్ చేసి కలర్ వేస్తారు, అలా చాలా నానుడు ఉంది. బట్ కలర్ వేసినా కూడా అది న్యాచురల్ జెమ్ అయితే కనుక ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇప్పుడు కనకపుష్యరాగాల్లో బ్యాంకాక్ మైన్స్ చాలా షైనింగ్ ఉంటాయి అన్నమాట. బట్ న్యాచురాలిటీ అనేది ఆ మైండ్లో ఉంటుంది. కొంచెం వాళ్ళు అట్రాక్షన్ కోసం కొద్దిగా కలర్ మిక్సింగ్ చేస్తారు బ్యాంకాక్ మైన్స్లో, కనకపుష్యరాగాల్లో. బట్ అవి కూడా ఒరిజినల్ జెమ్స్ కాబట్టి వర్కింగ్ కెపాసిటీ ఉంటుంది. బట్ సిలోన్ మైన్స్ ఏంటంటే మెరవవు, బాగా లోపల ఇంక్లూజన్స్ ఉంటాయి, నార్మల్గా ఉంటుంది జెమ్. సో మెరిసే జెమ్స్కి అట్రాక్షన్ ఎక్కువ కాబట్టి అలాంటి డౌట్స్ వస్తుంటాయి. బట్ జెమ్ ఒరిజినల్ అయితే కనుక అది ల్యాబ్లో సర్టిఫై అయితే కనుక వర్క్ చేస్తుందండి. ఖచ్చితంగా ఏ కంట్రీ మైన్ అయినా కూడా పనిచేస్తుంది. ఈ కంట్రీ మైనే పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది అనేది అయితే ఏమీ ఉండదు. మేడం, 16 ఫేస్ రుద్రాక్ష చూపించండి ఒకసారి. సో ఈరోజు మనం 16 ముఖాల రుద్రాక్ష షోలో చూస్తున్నాము. శ్రావణ మాసము చక్కగా అందరూ కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు, లక్ష్మీ పూజలు. సో ఈరోజు ఆస్పీషియస్గా ఈ 16 ఫేస్ చూడడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే 16 ముఖాల రుద్రాక్షలో 16 కళలు ఉంటాయి. సో ఇట్స్ వెరీ పవర్ఫుల్ రుద్రాక్ష. ఇది అమ్మవారి రుద్రాక్ష అనమాట. సో ఈ రుద్రాక్షలో చూడండి, ఇంకా మీకు ఎక్స్ట్రా ఒక లాగా డమరకం షేప్లో కనబడుతూ ఉంది. సో కొన్నిసార్లు షోలో చూపించాను. బట్ ఈ రుద్రాక్ష దర్శనం చేసుకోవడం వల్ల అమ్మవారు అంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. 16 కళలు కలిగిన రుద్రాక్ష. సో జనరల్లీ రుద్రాక్ష దర్శనం చేసినా చూసినా తాకిన హయ్యర్ ముఖి కాబట్టి చాలా పవర్ఫుల్ అండ్ మంచి బ్లెస్సింగ్ వస్తుందండి. ముఖ్యంగా అమ్మాయిల్లో ధైర్యం ఎక్కువగా, అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికీ ధైర్యం ఎక్కువగా వస్తుంది ఈ రుద్రాక్ష చూస్తే. అండ్ ఫైనాన్షియల్ గెయిన్స్ కూడా చాలా ఉంటాయి. ఈ రుద్రాక్షని ధరించిన, పూజ చేసిన, అట్లీస్ట్ తాకిన అంత పవర్ ఉంటుందండి. సో 16 ఫేసెస్ రియల్లీ రేర్ బీడ్, హయ్యర్ ముఖి బీడ్. బట్ మనకి దొరకడమే ఒక అదృష్టం అనమాట, శివానుగ్రహం అని అనుకోవచ్చు. సో మన ప్రేక్షకులతో పాటు మనం కూడా దర్శనం చేసుకున్నాము, తాకేము రుద్రాక్షని. ఇట్స్ వెరీ ఆస్పిషియస్. మేడం, ఈ రుద్రాక్ష ఎవరు ధరించవచ్చు, యూజెస్ కూడా? సో ఈ రుద్రాక్ష అనేది ఫైనాన్షియల్ స్ట్రగల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా 16 ముఖి ధరిస్తే మంచిది. అండ్ హయ్యర్ ముఖి కాబట్టి కొంచెం కాస్ట్ అందుబాటులో ఉండదు, ఒరిజినల్స్ కూడా ఉండవు, చాలా డూప్లికేట్స్ ఫామ్ అవుతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించడం అవసరము. అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే కాకుండా మెంటల్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఆ మెంటల్ స్ట్రెస్, 16 కళలు ఉంటాయి. చంద్రుడికి ఉండే 16 కళలు కూడా ఈ రుద్రాక్షలో ఇమిడి ఉంటాయి అన్నమాట 16 ముఖాల్లో. సో స్ట్రెస్ లెవెల్, ముఖ్యంగా చెప్పాలంటే అమ్మాయిలకు ఉండే ఏ స్ట్రెస్ అయినా కూడా ఈ రుద్రాక్షని ధరించినా, ఒక్కసారి పట్టుకున్నా కూడా వైబ్స్ అనేవి మనకి చాలా బాగుంటాయి. ఇంకా ధరించి పూజ చేస్తే కంటిన్యూస్గా స్ట్రెస్ లెవెల్ అనేది బాగా డౌన్ అవుతుంది. అండ్ ఫైనాన్షియల్ గెయిన్, కెరియర్లో చాలా హైక్ కావాలనుకున్న వాళ్ళు, అండ్ అంటే చాలా సమస్యలతో సఫర్ అవుతున్న వాళ్ళు, ఫ్యామిలీలో చాలా ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి కదా కొంతమందికి, ఎప్పటికీ ఆ ఇష్యూస్ సాల్వ్ కాకుండా సఫర్ అవుతుంటారు స్ట్రెస్తో. అటువంటి వాళ్ళందరూ కూడా 16 ఫేస్ పూజ చేసినా ధరించినా వాళ్ళకి చాలా గుడ్గా ఉంటుంది. అండ్ అప్పుల బాధలు కూడా చాలా తగ్గుతాయండి. అంటే కొంతమందికి అప్పులు చూడండి కంటిన్యూస్గా అవుతూనే ఉంటాయి. అప్పు చేస్తే వాళ్ళు అంటూ ఉంటారు, ఒక అప్పు చేసామండి మళ్ళీ మాకు అప్పు చేయాల్సి వస్తుంది. కంటిన్యూస్గా ఇలాంటి ప్రాబ్లంతో రిపీట్ అవుతున్న వాళ్ళు 16 ఫేజ్ ధరించినా, పూజ చేసినా ఆ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. మేడం, కాలర్ లైన్లో ఉన్నారు. స్వప్న గారు నిజామాబాద్ నుంచి. నమస్తే అండి. హలో స్వప్న గారు, నమస్తే అండి. నమస్తే మేడం. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మేడం, నాకే జాబ్ గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/7/1991. ఓకే, మేడంతో మాట్లాడండి. సరే మేడం.
స్వప్న గారు మేడం చెప్పండి, ఏం చదువుకున్నారు? మేడం నాది డిగ్రీ కంప్లీట్ అయింది మేడం. కంప్లీట్ అయిపోయింది డిగ్రీ. ఓకే. అయిపోయింది, బిఎడ్ కంప్లీట్ అయిపోయింది మేడం. ఎగ్జామ్ రాసిన, మరి ఇంతవరకు ఏది జాబ్ లేదు మేడం. అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారా టీచింగ్లో? అవునవును మేడం, మొన్న రీసెంట్ గా రాసిన. సో టెట్ అది కంప్లీట్ అయిందా? టెట్ కంప్లీట్ అయింది, మొన్న డిఎస్సి కూడా రాసిన రీసెంట్ గా. సో గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అని క్వశ్చన్. అవును మేడం. ఓకే ఓకే. సో స్వప్న గారికి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా, ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 కార్డ్ ఫర్ స్వప్న గారు. సో జాబ్ సర్చింగ్లో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా. సో స్వప్న గారు ఇంకా టైం పట్టేటట్టుంది. సో ఇంకా బాగా మీరు వర్క్ చేయండి, మేనిఫెస్టింగ్ చేయాలి. జాబ్ అన్నది మీ క్లారిటీ కరెక్ట్గా గవర్నమెంట్ జాబ్ అయితేనే నేను చేస్తాను అంటే ప్రైవేట్ కూడా చేయొచ్చు, బట్ టైం పడుతుంది. ఇంకా ఒక 2.5 years అలా టైం పడుతుంది. బట్ ట్రై చేస్తూ ఉండండి, గవర్నమెంట్ జాబ్కి ఏ ఎగ్జామ్స్ వచ్చినా అటెండ్ చేస్తూ అదే వర్క్ మీద ఉండండి. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా పెంచుకోవాలి, ఎందుకంటే వైబ్రేషను జాబ్ వైబ్రేషన్ రావాలి అంటే మనం కొన్ని జాబ్స్ ప్రైవేట్గా కూడా ప్రైవేట్ స్కూల్స్లో చేస్తూ ఉంటేనే వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. సో స్వప్న నేమ్లో అయితే ప్రాబ్లం ఏం లేదండి. మీరు స్వప్న అనే సంతకం పెడతారా స్వప్న గారు? లైన్ కట్ అయినట్టుంది స్వప్న గారు. సో జాబ్ రావడానికి ఇంకా 1.5-2 years టైం పట్టేటట్టుంది. చక్కగా మేనిఫెస్టేషన్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. త్వరలోనే జాబ్ వస్తుంది, వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అష్టముఖి రుద్రాక్ష ఒకటి ధరించండి అండ్ స్వప్న అని మాత్రమే డౌన్ టాప్ వర్డ్స్ సిగ్నేచర్ చేయండి. లక్కీ నెంబర్ 6. ఆల్ ద బెస్ట్. మేడం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, చంద్రబాను గారు భద్రాచలం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14వ తారీఖు ఓకే 7వ నెల ఓకే 1978 మేడం. 14వ తారీఖు 7వ నెల 1978. 78. అవును మేడం. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి చంద్రబాను గారు. థ్యాంక్ యూ మేడం. ఫ్యామిలీ ఇష్యూ మేడం. మా మిస్సెస్ నా మీద 490 తప్పుడు కేసు వేసింది మేడం. 4 years నడుస్తుంది ఆ కేసు, ఎటు తేలట్లేదు. ఎందుకు వేసింది అంటే మా మమ్మీ డాడీ ఇంట్లో ఉండొద్దు, వేరు కాపురం పెడదామని వేసింది. మా మమ్మీకి డాడీకి నేను ఒక్కడనే కొడుకుని, వేరే కొడుకుడు కూడా లేరు. మా తల్లిదండ్రులు చూసుకోవాలని బాధ్యత ఉంది కదా మేడం. దానివల్ల నాకు ఏం చేసిందంటే తప్పుడు కేసు 490 కేసు వేసింది మేడం. ఇప్పుడు 50 lakhs ఇస్తే నేను డైవర్స్ ఇస్తాను, లేకపోతే ఇవ్వను అని అక్కడ పోలీసు వాళ్ళ దాంతో ఇంప్రెస్ చేసేసి చాలా టార్గెట్ చేస్తుంది మేడం. వాళ్ళు రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళు, వాళ్ళు బాగా 50 lakhs దాకా చేసింది మేడం. నేను కార్డ్ చాలా ఇబ్బంది పెడుతున్నాను మేడం. చంద్రబాను గారు కూల్ అండి, నేను అడుగుతాను, కార్డ్ అడుగుతాను. సో ఈ కేసుల నుంచి మీరు అంటే బయటపడతారా లేదా, ఎలాగా మ్యారిటల్ రిలేషన్ ఎలా ఉంటుంది అడుగుతాను కార్డు. సో చంద్రబాను గారికి చాలా ప్రాబ్లం ఉంది అండ్ కేసెస్ అవి నడుస్తున్నాయి మ్యారిటల్ రిలేషన్లో. వాట్ ఈస్ ద సిచ్యువేషన్ యూనివర్స్? ఏంటి నా ప్రాబ్లము? అవునండి, కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ అయితే ఎక్కువ కనబడుతున్నాయి. ఒక పని చేయండి, అర్ధనాదీశ్వర రుద్రాక్ష అని వస్తుంది, చంద్రబాను గారు నోట్ చేసుకోండి. అర్ధనాదీశ్వర రుద్రాక్ష ఇది ధరించి ప్రతిరోజు కూడా అర్ధనాదీశ్వర శ్లోకాన్ని వినడం కానీ పఠించడం కానీ, ఎందుకంటే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ చాలా కనబడుతున్నాయి, ఇన్నర్ బ్యాలెన్స్ చాలా తక్కువైపోయింది. కాబట్టి అర్ధనాదీశ్వర శ్లోకం ఉంటుంది, చాంపేయ గౌరార్ధ శరీరకాయ అని చెప్పి 11 శ్లోకాలు ఉంటాయండి, వెరీ పవర్ఫుల్. అది రోజు ఒకసారి చదవడం కానీ వినడం కానీ చేసి అర్ధనాదీశ్వర రుద్రాక్ష ధరించినట్టయితే కేసెస్ నుంచి బయటపడి కొంత తొందరగా మీకు డైవర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇన్నర్ బ్యాలెన్స్ తక్కువ అయినప్పుడు కేసెస్ పెట్టడము, మీకు మీ బాధ నాకు చాలా అర్థమవుతోంది. సో ఈ రెమెడీ చేయండి. చంద్రబాను అని సంతకం పెట్టినప్పుడు ఒక ఏ ఎక్స్ట్రా యాడ్ చేయండి, CHANDRAABHANU ఈ రకంగా సంతకం పెట్టుకోండి. సో కొంత లక్కీ నెంబర్ వైబ్రేషన్ న్యూమరాలజీ బట్టి కూడా చేంజ్ అయ్యి సమస్యలు తగ్గుతాయి. వరి అవ్వకండి, కేసెస్ అయితే తొందరలోనే సద్దుమణుగుతాయి. నేను చెప్పిన పరిహారాలు చేయండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, సురేష్ గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? అంటే మా బ్రదర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం చెప్తున్నాను మేడం. అనిల్ కుమార్ మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాను చూడండి మేడం. ఓకే 14/05 ఓకే 1996 మేడం. 1996. అవును మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలండి అనిల్ గురించి? అంటే ఏ జాబ్ అయినా అంటే పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు, వెళ్తున్నాడు, కానీ అంటే మళ్ళీ కొద్ది రోజుల్లోనే మానేస్తున్నాడు మేడం. ఓకే, ఏం చదువుకున్నారు తను? 10+ ITI మేడం.
ఐటీఐ అవును మేడం, డిప్లొమా కంప్లీట్ చేయాలి. డిప్లొమా కంప్లీట్ అయిపోయిందండి? అయిపోయింది మేడం. యా అండి, ఓకే అండి. అంటే యాక్చువల్గా తన డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బట్టి కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటాడండి. ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ స్టే అవ్వడు, వెంటనే చేంజ్ చేసేస్తూ ఉంటాడు అనమాట. యాక్చువల్గా డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ఎట్లా అంటే 2 స్పీడ్ ఉంది అండ్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్ బట్టి. సో అందువల్ల అక్కడ ఏదైనా ఇన్కన్వీనియంట్గా ఉంది, శాలరీ తక్కువ ఉంది అంటే చేంజ్ చేసేద్దాము అన్న ఆలోచనలు అయితే కనబడతా ఉన్నాయి. సో ఎస్, సిగ్నేచర్ ఎలా పెడతారండి అతను? అనిల్ అని పెడతారా, అనిల్ కుమార్ అని పెడతారా? అనిల్ అని పెడతారు మేడం. ఎస్, పర్ఫెక్ట్ అండి. అనిల్ అనే సంతకం పెట్టమనండి, కానీ కొంత టైం పడుతుందండి. ఇప్పుడు 28 years అనుకుంటాను కదా? ఎస్ మేడం. ఎస్ అండి, సెటిల్ అవ్వడానికి సెటిల్మెంట్ ఏజెస్ 32nd year అండి. 32 years కల్లా సెటిల్ అవుతారు. ఈలోపు చాలా చేంజ్ ఆఫ్ జాబ్స్ అన్నవి కనబడుతున్నాయి జాతకం బట్టి. కంగారు పడద్దు. తనకి ఏంటంటే కొంత ఎమరాల్డ్ గ్రీన్ అని స్టోన్ వస్తుంది, అదొకటి చేతికి వేయండి. దానివల్ల ఏంటంటే కొంచెం ఈ చేంజెస్ అవుతూ ఉంటే మనం ఎక్స్పీరియన్స్ ఒకటే ప్లేస్లో గెయిన్ చేయలేకుండా అయిపోతాం కదా. సో ఎక్స్పీరియన్స్ ఒకటే ప్లేస్లో ఎక్కువ ఉంటే ఫర్దర్ జాబ్ మంచిది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ స్టోన్ ఒకటి వేసి ఓన్లీ అనిల్ అని సంతకం పెడితే లక్ అయితే ఫేవర్ అవుతుంది. చేంజెస్ అవుతున్నా కంగారు పడద్దు, స్టెబిలిటీ అయితే వస్తుంది. 30+లో స్టెబిలిటీ వస్తుందండి. ఆల్ ద బెస్ట్. మేడం, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. అనురాధ గారు గుంటూరు నుండి. నమస్తే అండి. నమస్కారం అండి. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మనోజ్ అండి, 5/6/1995 అండి. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. ఇదివరకు అనురాధ గారు ఇదివరకు కాల్ చేశారా అండి మా లైవ్కి? చేశానండి ఒకసారి. నేను రెమెడీ చెప్పాను కదా స్టోన్, ఎందుకంటే ఏం చెప్పలేదండి. అంటే మ్యారేజ్ గురించి కూడా అడుగుదామని. జాబ్ చేంజ్ చేస్తున్నాడు అని అడిగారు మీరు. అంటే ఒక దాంట్లో ఫిక్స్ గా లేదు, జాబ్ అనేది స్టెబిలిటీ లేదని క్వశ్చన్ అడిగారు. లేదండి, జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు, జాబ్ రాలేదని అందుకని కాల్ చేశాను. త్వరలోనే వస్తుంది అన్నారు, అందుకని మళ్ళీ మ్యారేజ్ గురించి కూడా అడుగుదామని చేశాను. సో ఇప్పుడు మ్యారేజ్ గురించా? రెండు చెప్పండి. సో జాబ్కి ప్రాబ్లం ఏం లేదండి, కొంచెం వెయిట్ చేయాలి. ఆ రోజు కూడా నేను చెప్పింది ఏంటంటే ఒక 6 months టైం పడుతుంది. స్టోన్ ఒకటి వేయమన్నాను, సన్ స్టోను. ఓకే, సో ఆఫీస్కి ఫోన్ చేసి స్టోన్ తీసుకొని వేయండి. తనకి వేస్తే కానీ రిజల్ట్ రాదు, ఎందుకంటే ఇలా వెయిట్ చేసినా కూడా వస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది. ఒక 7-8 months అలా టైం పడుతుంది రావడానికి, అన్ని విధాలుగా అతనికి జాబ్ సెట్ అయ్యి రావడానికి. కాబట్టి రెమెడీ చేయాలి, కంపల్సరీ రెమెడీ చేస్తేనే ఇన్నర్ హీలింగ్ అయ్యి జాబ్ తొందరగా వస్తుంది. మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ రిపీటెడ్గా అడిగినా ఆన్సర్ అదే వస్తుందండి అనురాధ గారు. ఓకేనా? సన్ స్టోన్ ఉంటుంది. ఎస్, చెప్పండి. మ్యారేజ్ అంటే జాబ్ వచ్చిన తర్వాత కదా మ్యారేజ్, సంబంధాలు చూడాలి. అవునండి, అవును. సో ఎప్పుడు అవుతుంది అంటే నేను కార్డ్ అడుగుతాను, సో సేమ్ ఆన్సర్ వస్తుంది. యాక్చువల్గా ఎనర్జీ సేమే ఉంటుంది, ఏం మారదు. మ్యారేజ్ గురించి ఏం అడగలేదులేండి నేను. సరే అడుగుతాను. మనోజ్ కదండి పేరు? అవునండి. ఎస్, మనోజ్ గారికి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? సో సేమ్ ప్రాబ్లం చూసారా, ఎనర్జీ మారదు, టైం పడుతుంది. ఫస్ట్ జాబ్ రావాలి, సెటిల్ అవ్వాలి. ఇట్ విల్ టేక్ 1.5 year టైం అండి. సో 1.5 year టైంలో జాబ్ వచ్చి సెటిల్ అయిన తర్వాత అప్పుడు సంబంధాలు చూడండి. బిఫోరే మ్యారేజ్ మ్యాచెస్ చూసినా యూజ్ లేదు, ఎందుకంటే జాబ్ లేకుండా ఎలా మ్యారేజ్ చేస్తారు. ఓకేనా? రెమెడీ చేయండి, ఫాలో అండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. నారాయణ గారు, నారాయణపేట నుంచి. నమస్తే అండి. నమస్కారం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా బాబు గురించి మేడం. ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శ్రావణ్ కుమార్. శ్రావణ్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 9/12/2001. 2001. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. ఏం అడగాలండి శ్రవణ్ గురించి? బీటెక్ పూర్తయింది మేడం, జాబ్ అంటే జాబ్ చేశారా ఇది వరకు? లేదు మేడం, బీటెక్ మొన్న వరకు అయిపోయింది. ఏంటండి అర్థం కాలేదు? బీటెక్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ ట్రై చేస్తున్నారా? ఓకే. నారాయణ పేరేంటండి? శ్రవణ్ కుమార్. ఓకే, శ్రవణ్ కుమార్ గారికి జాబ్ పొజిషన్ ఎలా ఉందో టారో కార్డ్ అడుగుదాం. ఎనర్జీ, వాట్ ఈస్ ద జాబ్ పొజిషన్ ఆఫ్ మిస్టర్ శ్రవణ్? త్వరలో జాబ్ వస్తుందండి, ప్రాబ్లం ఏం లేదు. సక్సెస్ కార్డ్ అయితే వచ్చింది, త్వరలో జాబ్ వస్తుందండి, వరి అవ్వాల్సింది ఏం లేదు. శ్రావణ్ అనే పెట్టమనండి సంతకము. లక్కీ నెంబర్ 9 అండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. రజిత గారు, వరంగల్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి?
మా అబ్బాయి కోసం అండి. ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆయన పేరు రవితేజ మేడం. రవితేజ. రవితేజ అండి. డేట్ ఆఫ్ బర్త్ 3వ తారీఖు 8వ నెల 2006 అండి. ఏం తెలుసుకోవాలండి రవితేజ గురించి? అదే అండి, జాబ్ పర్పస్ ఇంటర్ అయిపోయింది. ఎంసెట్ కోసం ఇప్పుడు డాక్టర్ కోర్స్ కోసము మేము వెయిట్ చేస్తున్నామండి. డాక్టర్ లో సీట్ వచ్చి జాబ్ వస్తుందా అని అండి. మెడిసిన్ సీట్ గురించి ట్రై చేస్తున్నారా? అవునండి, మెడిసిన్ సీట్ వచ్చి అదే జాబ్ వస్తుందా, గవర్నమెంట్ జాబ్. ప్రస్తుతానికి మెడిసిన్ సీట్ వస్తుందా లేదో చూద్దాం, ఓకేనా? ఓకే అండి. యా, రవితేజకి మెడిసిన్లో సీట్ వస్తుందా? బట్ పేరు వైబ్రేషన్ అంతా బాగుంది. రవితేజ ఇస్ అ గుడ్ వైబ్రేషను. మీరు రవి అని పిలుస్తారా, తేజ అని పిలుస్తారా అబ్బాయిని? అంటే రవితేజ అంటామండి, ముద్దుకు చింటూ అని పిలుస్తామండి. అఫీషియల్గా రవి అని పిలండి, లేకపోతే ఫుల్ నేమ్తో పిలండి. ఎందుకంటే ఫుల్ నేమ్తో పిలిస్తే ఒక అడ్వాంటేజ్ ఉంది, పాజిటివ్ నంబర్ వైబ్రేట్ అవుతుందన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ బట్టి 3 లక్కీ నంబర్ కదా. రవితేజ అని ఫుల్గా పిలిచారనుకోండి, సో తనకి తొందరగా స్టడీలో ఇంకా గ్రోత్ అది బాగుంటుందన్నమాట. ఓకే, రవితేజ గారికి మెడిసిన్ సీట్ వస్తుందా లేదా? సో ప్రస్తుతం అయితే మెడిసిన్ సీటు డిలే కనబడుతుందండి. కొంచెం లాంగ్ టర్మ్ కోచింగ్ ఏదైనా ఇప్పించాల్సిన పరిస్థితి ఏర్పడచ్చు. సో అలా ఏదైనా ఒకవేళ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించండి, వరి ఏం లేదు. ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అయితే వస్తుంది సీటు. సో లాంగ్ టర్మ్ కోచింగ్ అయితే ఇప్పించండి. రవితేజ అని పిలండి కాలింగ్. తర్వాత పుష్యరాగం స్టోన్ వస్తుంది, అది పెట్టండి. ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, నాగమణి గారు నంద్యాల నుంచి. నమస్తే అండి నాగమణి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఏదైనా ప్రాబ్లం చెప్తారా? అవునండి, మీ సమస్య చెప్పండి. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఒక నిమిషం లైన్ లో ఉండండి. కాల్ కట్ చేస్తారండి, ఇంతమంది Time కాల్స్ ఎక్కువ ట్రై లేదండి, చేస్తుంటే calls మీరు వెయిట్ చేయమంటే ఎట్లా? మీ సమస్యని చెప్పండి. ఓకే, క్వశ్చన్ తీసుకుందాం. నెక్స్ట్ కాలర్ లైన్ ఉన్నారు మేడం. Okay. సంతోష్ గారు నిజామాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1/1/1983 మేడం. మరొకసారి చెప్పరా క్లియర్ గా? 1వ నెల 1వ తారీఖు జనవరి 1, 1983. 1983. ఓకే అండి. 86. 83. 86 మేడం, 83. ఎస్ సంతోష్ గారు, ఏం అడగాలి? మేడం నాకు ఆల్రెడీ ఎక్స్టెండ్ నాకు కష్టాలు బాగా వస్తున్నాయి మేడం. ఏది పని చేసినా నాకు ఆల్రెడీ వీసా వచ్చింది, ఆర్థిక సమస్య బాగాలేదు. బయట దేశం వాయిస్ క్లారిటీ లేదు. వాయిస్ క్లారిటీ లేదండి, కొంచెం క్లారిటీగా క్వశ్చన్ అడగండి. నాకు బయట దేశానికి వెళ్ళడానికి వీసా వచ్చింది మేడం. ఓకే, ఆర్థికంగా ఇప్పుడు నాకు డబ్బులు ఇట్లా కావాలంటే ముందు తప్పలేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఉన్నాయి మేడం. బయట కంట్రీకి వెళ్ళడానికి ఆపర్చునిటీ వచ్చిందా? వీసా వచ్చిందా? వచ్చింది మేడం, ఆల్రెడీ Yeah. వీసా వచ్చింది. సో వెళ్తే ఎలా ఉంటుందని క్వశ్చన్. అవును. ఎస్, ఓకే సంతోష్ గారు, చాలా అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయండి. అప్పులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం, రీసెంట్గా ఒకటి తీసుకున్న టోటల్. ఫైనాన్షియల్ లాసెస్ చాలా ఉన్నాయి సంతోష్ గారు. డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ చూస్తే మీ ప్రమేయం ఏం లేకుండానే క్రైసిస్ ఎక్కువైనాయి ఫైనాన్షియల్గా. అంటే ఎవరికైనా అప్పులు ఇచ్చారా, లేకపోతే ఏంటి సిచ్యువేషన్? ఇప్పుడు దాన్ని తీసుకున్నాను మేడం. ఏంటి? ఇప్పుడు జాబ్ చేస్తుంది. దాన్ని తీసుకున్నాను. ఓకే ఓకే, సరే. చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి. సో అగైన్ ఐ ఆస్క్ ద ఎనర్జీ. సో వాట్ ఈస్ ద ఎనర్జీ ఫర్ మిస్టర్ సంతోష్ ఫర్ గోయింగ్ అబ్రాడ్? సో ఓకే అండి, త్వరలో అబ్రాడ్ అయితే వెళ్తారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి 1.5 to 2 years టైం పడుతుంది సంతోష్ గారు. సంతోష్ గారు, బయటకు వెళ్ళడానికి యూఎస్లో ఉంది మేడం. బయట కంట్రీకి వెళ్ళే అవకాశం అయితే ఉంది, బట్ డబ్బులు మిగలడం కష్టంగా ఉందండి. సో 1-2 years అయితే జాగ్రత్తగా సేవింగ్ చేయాలి మనీ అంతా కూడా. ఇది వైక్రాంత్ అని స్టోన్ వస్తుంది, ఎందుకంటే మనీ లాసెస్ ఎక్కువ ఇండికేట్ చేస్తుంది డేట్ ఆఫ్ బర్త్. సో ఎంత మనీ వస్తుంది కానీ ఆగట్లేదు చేతిలో. సో ఈ వైబ్రేషన్ ఉన్న టాక్సిక్ సైకిల్స్ని బ్రేక్ చేయాలి మీరు. కాబట్టి వైక్రాంత్ స్టోన్ అని వస్తుంది, అది వేసుకొని మంత్ర ఉంటుంది, దానికి పర్టికులర్ ఒక మంత్ర ఉంటుంది. ఆ మంత్ర చాంటింగ్ చేసి ఇన్నర్ హీలింగ్ చేసిన తర్వాత బయట కంట్రీకి వెళ్ళండి. వెళ్ళినా అక్కడ వచ్చిన డబ్బులు సరిపోవు, మళ్ళీ ఆ ఖర్చులు అయిపోతూ ఉంటాయి, డెప్ట్స్ కూడా క్లియర్ కావు.
కాబట్టి ఈ స్టోన్ వేసుకొని సూర్య మంత్రం ఉంటుందన్నమాట. ఓం నమ సూర్యాయ నమ అని చెప్పి రెగ్యులర్గా ఆదివారాలు సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఈ మంత్రం చేస్తే తప్ప ఈ ప్రాబ్లమ్స్ తగ్గవండి. ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. హరి గారు యాదాద్రి నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా మాధవరెడ్డి మా కొడుకు. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు మాధవరెడ్డి. ఓకే, మాధవరెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 88. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి హరి గారు, లేదంటే లైన్ ఏదైనా డిస్కనెక్ట్ అవుతుంది. లైన్లో ఉంటారేమో, క్వశ్చన్ తీసుకోండి. ఆయన చాలా టైం తీసుకుంటున్నారు అడగడానికి. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఆ, మేడం ఇప్పుడు జనరల్గా లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే అంటే ఏం ఏమైనా చేయాలి? టిప్స్ ఉన్నాయా? యా, సో ఇది శ్రావణ మాసం, అందరూ అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉంటారు. లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చేయాలి అంటే, సో ఎర్లీ మార్నింగే కొంచెం ఇంట్లోకి వెంటిలేషన్ వచ్చేలాగా డోర్స్ అన్నీ తీసి పెట్టాలండి నిద్ర లేచిన తర్వాత లక్ష్మీ కటాక్షం కలగాలంటే మెయిన్ థింగ్ ఇల్లంతా కూడా నీట్గా ఉండాలి. సో అమ్మవారికి నీట్నెస్ అంటే చాలా ఇష్టం. సో అండ్ డైనింగ్ టేబుల్ దగ్గర మిర్రర్స్ ఉంటే మంచిదండి. ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, డైనింగ్ టేబుల్ దగ్గర మిర్రర్స్ ఏదైనా పెడితే మనకి మిర్రర్లో ఏదైనా కనిపిస్తే అది డబుల్ అయ్యే ఎనర్జీ ఉంటుంది కదా. సో ఇంట్లో ప్రాస్పరిటీ అది బాగుంటుంది. ఇంకొక మంచి టిప్ ఏంటంటే, జ్యువెలరీ ఉంటుంది కదా మనం గోల్డ్ అని పెట్టుకునే, అది మిర్రర్ బాక్స్లో బంగారపు చెవులు కానీ గాజులు కానీ మెళ్ళో కానీ మిర్రర్ బాక్స్లో పెట్టాలి. సో డెఫినెట్గా మనకి బంగారం అనేది పెరుగుతుంది. సో ఆ అమ్మాయిలందరికీ కూడా ఎక్కువ జ్యువెలరీ వస్తుంది. ఇట్లాంటి టిప్స్. అండ్ ఇల్లు ఎప్పుడు కూడా వెంటిలేషన్ ఎక్కువ వచ్చేటట్టు ఉండాలి, ఇల్లు నీట్గా ఉండాలి. అండ్ అబద్ధాలు మనం ఎక్కువ చెప్పకూడదు. మన దగ్గర మనీ ఉన్నా కానీ మేము అప్పుల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నాము, చుట్టాలు వీళ్ళంతా జలస్ ఫీల్ అవుతారని మా దగ్గర ఏం లేదు అని అబద్ధాలు చెప్తారు. ఇలా చెప్పితే కనుక అదే వైబ్రేషన్ అట్రాక్ట్ చేస్తారు. సో నిజంగా ఉంది అంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఇలాంటి మాటలు అంటే ఉంచుకొని కూడా లేదనడము, ప్రాబ్లమ్స్లో ఉన్నామనడము, ఇలాంటివి చేయకూడదండి. ఇలా చేస్తే మనీ అప్పుల పాలైపోతారు ఎక్కువ శాతం. సో మనీని ఇన్వైట్ చేయడానికి పొద్దున్న ఈవినింగ్ దీపారాధన చేస్తే మంచిది. ఈవినింగ్ ఎస్పెషల్లీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈవినింగ్ సంధ్యాకాలంలో దీపం పెడితే ఖచ్చితంగా లక్ష్మి అన్నది అనుగ్రహం కలుగుతుంది. మెయిన్ ఏదైతే వీధి ద్వారం ఉంటుందో అది తీసి పెట్టాలి. దాని లోపటి నుంచి ఎనర్జీ, మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో ఎప్పుడు కూడా అంటే ఏ రిలీజియన్ అయినా పర్లేదు, ప్రేయర్ అన్నది కంపల్సరీ అండి. సో వాళ్ళు క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా కానీ పర్టికులర్ ఏ డేలో వాళ్ళు ప్రేయర్ చేస్తారో ప్రేయర్ అన్నది కంపల్సరీ చేస్తేనే పాజిటివ్ వైబ్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇది మనీ రావడానికి బెస్ట్ టిప్స్. అండ్ ఇందాక చెప్పాను కదా, జ్యువెలరీ అన్నది అద్దాలు బాక్స్లో పెట్టుకోవాలి. అండ్ డైనింగ్ టేబుల్ దగ్గర అద్దాలు ఉంటే ఫుడ్ అన్నది మనకి లోటు ఉండదు ఇంట్లో. అది బెస్ట్ టిప్స్ అనమాట. ఓకే, ఉన్నారో లేదో కాలర్ ఉన్నారు మేడం. కరీంనగర్ నుంచి అనిత గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా ఆయన గురించి మేడం. ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు సంతోష్. డేట్ ఆఫ్ బర్త్ అండి? 6th June 1993. 1993. ఎస్, 6. ఏం తెలుసుకోవాలండి సంతోష్ గారి గురించి? అదే కొంచెం బాగా తాగడం, ఇట్లా గొడవలు జరగడం, బాగా మీ సమస్యలు వస్తున్నాయి మేడం. బాగా కోపం ఎక్కువ ఉంటుంది వీరికి. ఓకే, చెప్పిన మాట అస్సలు రాయన మాటే కావాలి, అంతేనా? ఎస్, అవే లక్షణాలు కనబడుతున్నాయి డేట్ ఆఫ్ బర్త్లో. ఏ దానికైనా ఆయనే అనమాట. సో ఆయన మాటే కావాలి, ఎదుటోళ్ళు చెప్పింది ఆయన వినరండి. వినరు మేడం. కోపం కూడా ఎక్కువే ఉంటుంది తనకి. మేడం. ఓకే, సో సంతోష్ గారి ఎనర్జీ ఏంటో చూద్దాము. ఏమైనా సంతకం పెడతారు. ఇనీషియల్ ఏంటి సంతోష్ గారిది? సంతోష్ అని పెడితే నెగిటివ్ వైబ్రేషన్ వస్తుందండి. డబ్బులు ఒకటి చేతిలో నిలబడవు, ఏం సంపాదిస్తారో తెలియదు కానీ డబ్బులు నిలబడవు, అడిగితే కోపము, ఇట్లా ఉంది. సో ఇనీషియల్ ఏంటండి? ఇక అదే పేరు ఉన్నది. మీ ఇంటి పేరు చెప్పండి. ఇంటి పేరు ఏంటండి? సో పేరులో అయితే గంగిపల్లి. డి సంతోష. ఓకే, అట్లీస్ట్ డి సంతోష్ అని పెట్టమనండి సిగ్నేచర్. ఓన్లీ సంతోష్ అని వద్దు. సో ఇలా పెడితే ఏంటి అంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి, అధిక ఖర్చులు ఉంటాయి, కోపము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి.
ఓకేనా? డి సంతోష్ అని సంతకం పెట్టమనండి. తర్వాత అమ్మవారి పూజలు చేయండి అమ్మా. మీరు ఇంట్లో ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఎవ్రీ ఫ్రైడే చిన్న బెల్లం ముక్క అమ్మవారికి నైవేద్యం పెట్టి కనకదార స్తోత్రం ఒకటి చదవండి. సో ఇంట్లో పీస్ ఉంటుంది. ఆయన కూడా మాట స్లోగా వింటారు. ఎందుకంటే పేరు వైబ్రేషన్ ఒకటి నెగిటివ్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్లో కూడా కొంత నెగిటివ్ ఉంది. సో ఎనీవే ఇంకోసారి టారో కార్డ్ అడుగుతాను. వాట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ సంతోష్ గారు? ఎస్, హార్ట్ బ్రేక్. చాలా హార్ట్ బ్రేక్స్ ఉన్నాయి మీ ఇద్దరికి. ఓకే అండి, నేను చెప్పిన రెమెడీస్ చేయండి. సిగ్నేచర్లో ఒకటి డి సంతోష్ అని ఒకటి. నెక్స్ట్ అమ్మవారి పూజలు ఎక్కువ చేయండి. అండ్ రుద్రాక్షలో నవముఖి రుద్రాక్ష ఒకటి మీరు ధరించినట్టయితే ఈయనలో ఉండే ఆ నెగిటివ్ టాక్సిక్ థాట్స్ ఏమంటారు, అదొక రకమైన డామినేషన్ ఎనర్జీ ఉంది, అది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ మేడం. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి పూజలు వ్రతాలు చేసుకోవడానికి టైం లేని వాళ్ళు ఆర్ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళందరూ కూడా చేయకపోయినా ఆ ఫలితం పొందాలంటే ఏం చేయాలి? సో పూజ అన్నది ఆచారం బట్టి చాలామంది ఆడపిల్లలు అమ్మాయిలు చేసుకుంటూ ఉంటారండి. ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా వర్కింగ్ ఉమెన్స్ అయినా చేసుకోవడానికి అవకాశం ఉండనప్పుడు ఆ స్టోరీ ఉంటుందండి, అమ్మవారి కథ ఉంటుంది, జస్ట్ యూట్యూబ్లో ఉంటుంది అనమాట. అది విన్నా కానీ ఆ రోజు నాన్ వెజ్ అది తీసుకోకుండా హెడ్ బాత్ చేసి, లేదు హెడ్ బాత్ చేయలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి నెత్తి మీద నీళ్లు జల్లుకున్నా పర్లేదు, ఆ పరిస్థితి ఉన్న వాళ్ళకి ఉంటే హెడ్ బాత్ చేసి కొంచెం ప్రశాంతంగా మైండ్ పెట్టుకొని అమ్మవారి స్టోరీ ఉంటుంది, అది విని జస్ట్ ఫుడ్ వచ్చి మరి హెవీగా కాకుండా కొంచెం లైట్ ఫుడ్ తీసుకుంటే పూర్తి ఫలితం, పూజా ఫలితం వచ్చేస్తుంది. అండ్ ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి అని కూడా ఉంటుందండి. ఆ స్టోరీ చాలా ఆస్పిషియస్ అనమాట. సో చాలామందికి భర్తకి దీర్ఘాయువు కలగాలి, తర్వాత సుమంగళిగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటారు. కాబట్టి మంగళగౌరి స్టోరీ కూడా వినొచ్చు. మంగళగౌరి కథ ఉంటుందండి. కథ వినడమే దానిలో చాలా ముఖ్యమైన ఘట్టము. సో ఆ స్టోరీ వినండి. తర్వాత అమ్మవారిది స్టోరీ విన్నా కూడా వర్కింగ్ ఉమెన్ ఎవరైనా కూడా డెఫినెట్గా పూర్తి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంటే ఆ కలశం పెట్టి ఆ పిండి వంటలు చేసి, అంటే ఖాళీ ఉంటే చేస్తారు, ఎవరైనా చేస్తారు. లేని వాళ్ళు చిన్న బెల్లం ముక్క, అమ్మవారు ఏం కోరుకోరండి ప్రసాదాలని మనం తినడానికే, అమ్మవారికి చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా ప్లీజ్ అవుతారు. లేదు ఓపిక ఉంటే బెల్లంతో పరమాన్నము పాయసం చేసి పెట్టచ్చు. అది కూడా చేత కాలేదు, టైం లేదు అంటే చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా చాలా ఫలితం మనం పొందే అవకాశం ఉంటుంది. అండ్ లిజన్ కనకదార స్తోత్రం, దానివల్ల చాలా పవర్ ఉంటుందండి. మేడం మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు తెలియజేసినందుకు నమస్తే మేడం. సో చూసారు కదండి, ఇది వాళ్ళ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్.